సంఘ సహవాసమునకు కట్టుబడి ఉండటం అనేది సమ్ ఫార్మ్ ఆఫ్ కమిట్మెంట్ ఉండాలి. సో ఏదైనా మనం వాక్యంలో విన్నట్లుగా నేను గతించిన ఆ, అనేక వారాలుగా మనం ఈ విషయాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం. సిద్ధపాటు కలిగి ఉండాలని. అయితే ఎవరైతే వారు కమిట్ అయి ముందుకు వచ్చారో ఆ, వారిని ఆ, వారిని ఆ, వారితో మనం మాట్లాడి వారి సాక్ష్యాలు విని తర్వాత సంఘంగా మనం వారి యొక్క కమిట్మెంట్ని మనం గుర్తించాం. అయితే ఇంకా కొంతమంది సిద్ధపడుతూ ఉన్నారు, కొంతమంది టైం కావాలన్నారు, కొంతమంది వెయిట్ చేయాలనుకుంటున్నారు. వారికి ఆ సమయాన్ని ఇచ్చి స్వాతంత్ర్యంగా వారు ముందుకు వచ్చినప్పుడు సంఘము ఇప్పుడు ఎవరైతే ఈ ప్రాథమికమైన సభ్యులు ఉన్నారో వారు అందరం కలిసి ఐక్యంగా వారి సాక్ష్యాన్ని గుర్తించి వారిని లోపలికి తీసుకోవడం అవుతుంది. ఎందుకంటే ఇందాక సేవకులు చెప్పినట్లు దే నీడ్స్ టు బీ సమ్ ఫార్మ్ ఆఫ్ ఫెన్సింగ్ క్లారిటీ. అయితే నేను చెప్పి ఒక ఫామ్ ఇచ్చి ఫిల్ చేసి ఇవ్వండి చాలు మీరు మెంబర్, దానివల్ల ఉపయోగం ఉండదు. నేను సహవాసానికి కట్టుబడి ఉంటాను. మరియు రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ చర్చ్ మెంబర్ ఏంటి అనే విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇదనం ఇంకా మనకు స్పష్టంగా తెలియజేయబడింది. అయితే రిక్వైర్మెంట్ అయితే ఒకటే, రక్షింపబడి నిజంగా హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువారిలో పాపక్షమాపణ ఎరిగిన వారై పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారి నీతిని విశ్వాసం ద్వారా పొందుకున్న వారు బాప్తిస్మం ద్వారా తమ విశ్వాసాన్ని ప్రకటించి సంఘ సహవాసంలోనికి చేర్చబడటం కమిట్మెంట్. అయితే దేవుని సార్వత్రిక సంఘం యొక్క స్థానిక చిహ్నమైన గన్నవరంలోని ట్రింటీ బైబిల్ చర్చ్ అను స్థానిక సంఘమునకు సభ్యులుగా ఉండటకు తీర్మానించుకొని మా విశ్వాసాన్ని ప్రకటించి నిబంధన చేయుచున్నాము. దేవుని వాక్యానుసారమైన విశ్వాస ప్రమాణమునకు సంఘ నిబంధనకు కట్టుబడి ఉంటానని ఒప్పుకొనుచు ఒడంబడిక చేయుచున్నాను అని మనం ఈ సమయంలో సాంగ్ మనం ఈ పాట పాడుతున్నప్పుడు ఇప్పటివరకు ఎవరైతే వారి కమిట్మెంట్ నాకు వ్యక్తిగతంగా తెలియజేశారో నేమ్స్ ఇక్కడ చదువుతున్నాను. ఆ నేమ్స్ ఉన్నవారు దయచేసి వచ్చి మీ సిగ్నేచర్ ద్వారా మీ కమిట్మెంట్ని తెలియజేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఐజక్ విజయ్ కుమార్, క్రిస్మా ఐజక్, బ్రదర్ పాల్ సునీల్, సిస్టర్ జోస్నా, ఎస్తేర్ ఆంటీ, రూఫస్, బ్రదర్ వినోద్, సిస్టర్ లత, సిస్టర్ రేణుక, సిస్టర్ మణి. ఈ సాంగ్ పాడుతున్నప్పుడు మీరు ముందుకు వచ్చి మీ సిగ్నేచర్ చేసి మీ యొక్క ఒడంబడికను ప్రకటించవలసిందిగా నేను కోరుతున్నాను. ఆ తర్వాత మనందరం ఒకసారి ఇక్కడ నుంచున్నట్లయితే మీ దగ్గర ఇవ్వబడిన ఈ చిన్న ఫామ్స్ కూడా మీరు తీసుకుని తీసుకుని వచ్చినప్పుడు ఆ తర్వాత మనందరం కలిసి ఈ విశ్వాస నిబంధనను లేకపోతే సంఘ నిబంధనను కలిసి మనం చదవటం ద్వారా మన నిబంధనను ప్రకటిద్దాం. రెండవదిగా ఇంకా ఎవరైనా ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ హెల్దీ చర్చ్, నేను ఆరోగ్యకరమైన సంఘంలో ఉండటానికి పరిపూర్ణులు ఎవరు కాదు, వీఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ ఒక స్టెప్ తీసుకొని ఆరోగ్యకరమైన సంఘంగా ఉండటానికి ఇందాక పాస్టర్ సిమియన్ మనకి జ్ఞాపకం చేసినట్లు తప్పుని తప్పుగా పాపాన్ని పాపంగా విరగొట్టబడినప్పుడు అవును నేను బాధలో ఉన్నాను, కన్నీళ్ళలో ఉన్నాను, భారాన్ని భరించడానికి, సంతోషాన్ని పంచుకోవడానికి, మనం ఆత్మీయంగా కలిసి ఎదగడానికి, ఒకరిని నాశనం చేయడం కోసం కాదు, వారికి ప్రయోజనకరంగా ఉండటానికే అనే విషయాన్ని మనం గమనించి అర్థం చేసుకొని దీనిలో మీరు సైన్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఆ తర్వాత మనందరం కలిసి ఇక్కడ దీన్ని చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ సాంగ్ యేసు కోసమే జీవిద్దాం అన్న కీర్తన పాడుతున్నప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ మీరు వచ్చి ఇక్కడ సైన్ చేసి మళ్ళీ మీ ప్లేస్కి వెళ్ళి కూర్చోండి. చివరిగా మనందరం కలిసి ఇక్కడికి వచ్చి మనం నిలబడదాం. ఈ సమయంలో యేసు కోసమే జీవిద్దాం అన్న కీర్తన పాడదాం. అయితే మనం 2019వ సంవత్సరంలోనే సంఘంగా కూడుకోవడం ప్రారంభించినప్పటికీ ఈ మెంబర్షిప్ అనేది ఇన్ఫార్మల్గా చేసాం. మనకి ఒక ఫార్మాట్ లేదు, ఒక ప్రాపర్ డైరెక్షన్ లేకుండా ఉండే. అయితే ఫ్రమ్ నౌ ఆన్ వీరు నిజమైన సంఘము, ఇంకా అందరూ యాడ్ అవుతూ ఉంటారు వన్ ఆఫ్టర్ ది అదర్. అయితే ఈ కమిట్మెంట్కి మనం నిలిచి ఉండలాగున మనం అంటే ఈ నిబంధనలో చెప్పబడినట్లు వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వాక్యానుసారమైన సంఘంలో మనం కట్టబట్టడానికి తీర్మానించుకోవడం, ఇక్కడ ఉన్నప్పుడు సహవాసంగా కట్టుబట్టడానికి ఒకరినొకరు ప్రేమించుకుంటూ వాక్యంలో ఎదుగుతూ ప్రార్థనకి కట్టుబడి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.
ఇదంతా అయిన తర్వాత మన అందరం మన విశ్వాస సంఘ నిబంధనను చదివిన తర్వాత, కలిసి చదివిన తర్వాత పాస్టర్ సిమియన్ ముందుకు వచ్చి ఫైనల్గా ప్రార్థన చేస్తారు. సో దీని తర్వాత మనం ముగించుకుంటాం. లోకంలో యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా అవరోధములెన్నున్నా విశ్వాసంలో నిలకడగా నిలుచుందాం కడవరకు. ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందము లోకమునకు ఏ సమయములోనైనా. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. రైతులుగా జీవించద మన పిలుపు, నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే పనులు. యథార్థవంతులుగా ఒక మంచి సాక్ష్యము, రోషము గల దేవుని పరిచర్యే, ప్రేమయు సహనము యేసుని హృదయం కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము. యేసు కోసమే జీవిద్దాం, యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములో యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా అవరోధములెన్నున్నా విశ్వాసములో నిలకడగా నిలచుందాం గడవరకు. ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడుకుందుము లోకమునకు ఏ సమయములోనైనా. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు స్వభావమును ధరించిన వారలము, మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము. అవి అడ్డుగా నిలచినను రోషము గల విశ్వాసముతో ఆగకనే సాగెదము. రాజులు జనములు యేసుని చూచెదరు, విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా ఉన్నప్పుడు. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకంలో యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా అవరోధములెన్నున్నా విశ్వాసంలో నిలకడగా నిలుచుందాం కడవరకు. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములో యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా అవరోధములెన్నున్నా విశ్వాసంలో నిలకడగా నిలచుందాం కడవరకు. ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడుకుందుము లోకమునకు ఏ సమయములోనైనా. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం.
ఒకసారి మీరందరూ ఎవరైతే నిబంధన చేసి ఉన్నారో వారందరూ వచ్చినట్లయితే మనందరం కలిసి ఈ నిబంధనను కలిసి చదువుదాం. అందరం ఒకసారి మనం ఇట్లా నీట్గా నుంచున్నట్లయితే మనందరం కలిసి నిబంధనని చదువుదాం. Pray. Father, we thank you for all great beginnings have always begun with a group of committed people to see the work of God being done. And here before us this morning, Lord, is a group of people who have committed themselves for a cause. And they have expressed that through the covenant that they read together, agreed for with one another. We pray, O Lord, as they have entered into this relationship of commitment through reading the covenant document. Father, we pray that you would help them and enable them to stay true to the methods established by God Himself for His church. Build them up, O Father, in biblical priorities, that they would stay in prayer, stay under the preaching of the Word here at Trinity Bible Church. Pray, O Lord, keep them in unity of the Spirit, the oneness of mind, that the God of this world will not destroy the unity here in this church. That you would, Lord, bring down unity from above as a blessing, even as this church stay committed to the priorities. Father, I pray that you keep them as people of authority, that great power will combine with great grace as it works through this wonderful group of people committed themselves through this covenant here at Trinity Bible Church. Help them, Lord, to excel in generosity, that they would be able to have the courage to lose what they have for the sake of others in the body of Christ. You bring them up, oh Father, in Christian generosity here, I pray. Pray, O Lord, above all,
they will be trustworthy people for one another, that there would be no hypocrisy creeping into the church of God, that you keep the people of God in complete trustworthiness, that they would be just as they are, believing that God in Christ has accepted them as they are, and they have to be real in the body of Christ. We pray, Lord, that you build them up in the days to come into a wonderful body of Christ. Here in this part of Gannavaram, O God, we pray as we entrust them into your hands. You heard what they read. Help them, Lord, to give themselves to keep up to what they have read with their mouths. We pray, Lord, that your blessings be upon them, that heaven's best would be resting upon them, Lord, we pray. Keep them from evil's temptations. Keep them from the attacks of the evil. Keep them from every dark forces that are working against the body of Christ. For our confidence does not lie within us. Our confidence is in the one who said, upon this rock I will build my church. Our confidence is only because Jesus Christ is building his church, not we. But help us to be building stones, living stones, always available in the hands of Christ for the purpose of building up the body of Christ, the local body here at Trinity Bible Church, Lord, we pray. We entrust them all into your hands. And now may the grace of the Lord Jesus Christ, who said, I will build my church, the love of the Heavenly Father, who gave his own Son for us, the fellowship of the Holy Spirit, who is at work through the church, abide with Trinity Baptist Church, and especially those who read the covenant this morning, now and forever. Amen. Amen. Thank you all.